రాకాలోకంకి స్వాగతం. యుద్ధం ఎలా చేయాలో ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. తన ఉత్తర భాగంలో ఉన్నటువంటి లెబనాన్ యొక్క దక్షిణ భాగం ఇజ్రాయెల్కి ఉత్తర భాగం అవుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిజ్బుల్లాను యుద్ధం చేయకుండా, సైన్యాన్ని కదిలించకుండా సర్వనాశనం చేసేస్తుంది. ఒక్కొక్క నాయకుడిని ఏరి చంపటము, ఆ తర్వాత పేజర్లు, వాకీ టాకీలు, సోలార్ ప్యానెల్స్ తోటి అవి పేల్చి చంపటము, మొత్తం మీద హిజ్బుల్లా యొక్క టాప్ లీడర్షిప్ అంతా కూడాను ఇజ్రాయెల్ ధ్వంసం చేసేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హిజ్బుల్లా చీఫ్ అయినటువంటి నస్రుల్లా ఎక్కడున్నాడో తెలియటం లేదు, కానీ అతని కింద ఉండి ఆయన ఆదేశాలను అమలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడాను ఎక్కడికక్కడ చనిపోతున్నారు. పేజర్లలో చనిపోయినటువంటి వాళ్ళు దాదాపు 800కు పైబడి చనిపోయారు. 1300 మంది పేజర్లు మొల దగ్గర కట్టుకుంటారు కాబట్టి అవి పేలడం వల్ల జీవితంలో పిల్లల్ని పుట్టించలేని పరిస్థితికి వచ్చారు. మరొక 3000 మందికి పేజరు చూస్తున్న సమయంలో పేలినందుకు వాళ్ళ కళ్ళు పోయాయి. మొత్తం మీద ఇజ్రాయిల్కి శత్రువులైనటువంటి హిజ్బుల్లా యొక్క టాప్ కమాండర్స్ అందరినీ కూడా మొత్తము వాళ్ళ హిజ్బుల్లా నెట్వర్క్ని మొత్తము ఇజ్రాయిల్ 2-3 దెబ్బల్లో కొట్టేసింది. ఇప్పుడు తాజాగా ఇజ్రాయిల్ మరికొన్ని దాడులు చేసింది. ఇజ్రాయిల్కి హిజ్బుల్లాకి సంబంధించినటువంటి దాని యొక్క ఏరియల్ కమాండ్స్ అన్ని కూడా వాళ్ళ ఏరియల్ దాడులు, మిసైల్ దాడులు, వీటికి సంబంధించిన ప్లానింగ్ చేస్తున్నటువంటి ముఖ్యమైన నాయకుడు, అతని పేరు మహమ్మద్ హుస్సైన్ సరూర్. ఈ మహమ్మద్ హుస్సైన్ సరూర్ ఇతను హూథీలకు కూడాను మిసైళ్ళు ఎలా వేయాలి, ఎలా తయారు చేయాలో ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి. హూథీలు యెమెన్లో ఉంటారు. ఇతను లెబనాన్, ఇజ్రాయిల్ పైన దాడి చేస్తున్నాడు. ఆ తర్వాత సౌదీ అరేబియా పక్కన ఉన్నటువంటి యెమెన్ దగ్గరికి వెళ్ళి యెమెన్లో సౌదీ అరేబియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి హూథీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి వచ్చాడు. ఇతను ఒక పెద్ద మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లో ఒక 4 అపార్ట్మెంట్స్ తీసుకుని అందులో మిసైళ్ళు తయారు చేస్తుండగా ఇతని మీద దాడి జరిగింది. డైరెక్ట్గా డ్రోన్ అటాక్ జరిగింది. ఇతను చనిపోయాడు. సహజంగానే హిజ్బుల్లా ఆ చుట్టుపక్కల నివాసం ఉండేటటువంటి సాధారణ వ్యక్తుల మీద జరిగింది, నిరపరాధులు, అమాయకుల మీద దాడి జరిగిందని చెప్పి ఎప్పట్లాగే కన్నీరు కారుస్తుంది. కానీ ఈ 4 ఉగ్రవాదులు జనావాసాల మధ్య ఎందుకు ఉన్నారు, ఎందుకు ఉండనిచ్చారన్న ప్రశ్నకి జవాబు చెప్పు. హిజ్బుల్లా యొక్క 3 ప్రధానమైన కమాండ్స్, ఒకటి నసర్ కమాండ్, ఒకటి అజీజ్ కమాండ్, ఇంకోటి 3వది రిజ్వాన్ లేదా రాద్వాన్ కమాండ్. ఇప్పుడు ఈ రాద్వాన్ కమాండ్కి చీఫ్ అయినటువంటి మహమ్మద్ హుస్సైన్ సర్వర్ చనిపోయాడు. వీడికి ఇంకొక పేరు కూడా ఉంది, వీడి పేరు అబూ సలేం. వీడే కాకుండా ఇప్పటికీ ఇబ్రాహీం కొబైసీ, ఇతను మిసైల్ చీఫ్, ఇతను చనిపోయాడు. కుర్కీ అనేటటువంటి మరొక వ్యక్తి చనిపోయాడు. మొత్తం మీద యుద్ధం చేయకుండానే హిజ్బుల్లా యొక్క టోటల్ స్ట్రక్చర్ని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వాళ్ళ లీడర్షిప్ని పూర్తిగా దెబ్బతీశారు. టాప్ లీడర్ నస్రుల్లాని పక్కన పెట్టి కింద ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. దీనితో అక్టోబర్ 7వ తారీఖు ఇజ్రాయెల్లో యోమ్ కిప్పూర్ అనే పండగ. ఈ పండగ సమయంలో 3-4 రోజులు ఇజ్రాయేలీలు ఏ పని చెయ్యరు. ఇటువంటి సమయంలోనే శత్రువులు దాడి చేస్తారు. 1971లో దాడి చేసినప్పుడు కూడా యోమ్ కిప్పూర్ సందర్భంగా అందరూ ఆదమరిచి ఉన్నప్పుడు దాడి జరిగింది. గతేడాది అక్టోబర్ 17లో గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు వచ్చి దాడి చేసినటువంటి సంఘటన కూడాను అక్టోబర్ 17 యోమ్ కిప్పూర్ నాడే జరిగింది. కాబట్టి ఈసారి యోమ్ కిప్పూర్ నాడు శత్రువు దాడి చేయకుండా ముందు హిజ్బుల్లా యొక్క మొత్తము నెట్వర్క్ని దెబ్బకొట్టారు. హిజ్బుల్లా నెట్వర్క్ని దెబ్బకొట్టడమే కాకుండా గాజాలో ఉన్నటువంటి హమాస్ నెట్వర్క్ని ధ్వంసం చేస్తుంది. అంటే ఏకకాలంలో 2 ఫ్రంట్ వార్ చేస్తోంది. భారతదేశం కూడా 2 ఫ్రంట్ వార్ గురించి ఆలోచిస్తుంది. ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్. సరిగ్గా ఇజ్రాయెల్ కూడాను శక్తివంతమైనటువంటి హమాస్, అంతకన్నా శక్తివంతమైన హిజ్బుల్లా ప్రభుత్వంలో అంతర్భాగం, లెబనాన్లోని ప్రభుత్వంలో అంతర్భాగం. కాబట్టి హిజ్బుల్లా మీద కూడా దాడి చేస్తుంది. ఇవన్నీ అయిన తరువాత లెబనాన్ మీదకు తన యొక్క పదాతి దళాన్ని, అంటే ల్యాండ్ ఆర్మీని, ఇన్ఫాంట్రీని, ట్యాంక్స్ని పంపించి మొత్తము నాయకత్వాన్ని ధ్వంసం చేసిన తర్వాత సౌత్
లెబనాన్ని పూర్తిగా నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తుంది. అంటే ఇక ఉత్తరాది నుంచి తమపై దాడి జరిగేటంటే టెలవీవ్ టార్గెట్ అవుతుంది. ముఖ్యంగా సమస్య ఏంటంటే ఉత్తరాదిన రాజధాని టెలవీవ్ ఉంటుంది, జెరూసలేం వేరే చోట ఉంటుంది, అది కొంత తూర్పు వైపు ఉంటుంది. కానీ రాజధాని అయినటువంటి టెలవీవ్ మీద దాడి జరగకుండా ఉండాలన్నట్టయితే ఇప్పటికే 65,000 మందిని ఇజ్రాయేలీలు శరణార్థి శిబిరాల్లో ఉంటున్నారు, ఎందుకంటే హిజ్బుల్లా దాడుల వల్ల. కాబట్టి హిజ్బుల్లా ఇక దాడి చేయకుండా ఉండేందుకు రానున్నటువంటి 3-4 రోజుల్లో ఇజ్రాయెల్ సైన్యము లెబనాన్లో ప్రవేశిస్తుంది. అమెరికా 21 రోజుల యుద్ధ విరామం ప్రకటించాలి, అసలు యుద్ధం చేయకూడదని చెప్తే ఇజ్రాయెల్ అమెరికా చెప్పినటువంటి హితవుని పక్కన పారేసింది. నీ మాట వినేది లేదు, నా దేశాన్ని కాపాడుకునే హక్కు నాకుంది, నా దేశం పైన దాడి చేసే వాడిని చంపే హక్కు నాకుంది, వాడి నెట్వర్క్ని ధ్వంసం చేసే హక్కు నాకుంది అని చెప్పి పూర్తి నెట్వర్క్ని ధ్వంసం చేసి ఇప్పుడు సైన్యాన్ని పంపుతోంది. ఇది ఇటు హిజ్బుల్లాకి మాత్రమే కాదు, ఇటు హమాస్కి మాత్రమే కాదు, అటు హూథీ రెబెల్స్ యెమెన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఇరాన్కి కూడా ఒక హెచ్చరిక. ఎందుకంటే ఈ మూడింటిని నడిపిస్తున్నటువంటిది ఇరాన్. కాబట్టి ఇరాన్ను కూడా ఒక రకంగా ఏదైనా మేము చేయగలమని చెప్పి ఇజ్రాయెల్ హెచ్చరిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అధ్యక్షుడి యొక్క రక్షణ భవనంలో ఉన్నటువంటి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేని చాలా ప్రిసిషన్ బాంబింగ్లో ఇజ్రాయెల్ చంపేసింది. కాబట్టి యుద్ధం ఎలా చేయాలో ఒక కొత్త పద్ధతిని ఇజ్రాయెల్ నేర్పిస్తుంది. గతంలో యుద్ధం ఎలా ఉండేది? వాడు ఒక చిన్న తుపాకీ తయారు చేశాడు, వీడు దానికన్నా పెద్ద ట్యాంక్ తయారు చేశాడు, వాడు దానికన్నా పెద్ద ఆయుధాన్ని తయారు చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో ట్రెంచ్ వార్ఫేర్, ట్రెంచ్ ద్వారా యుద్ధం జరిగింది, దాన్ని దెబ్బతీసేందుకు ట్యాంకులు వచ్చాయి, ఇంకా ఖర్చుతో కూడినది. వాడు బాంబు తయారు చేస్తే వీడు యాటమ్ బాంబు తయారు చేశాడు. ఇదిగా ఈ రకంగా శత్రువు కన్నా ఖరీదైన ఖర్చుతో కూడినటువంటి ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి మారింది, 2019 నుంచి పరిస్థితి మారింది. ఇందులో శత్రువు దగ్గర ట్యాంక్ ఉంటే దానికన్నా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న చవక అయినటువంటి ఒక డ్రోన్తో ట్యాంకుని ధ్వంసం చేయడం. యుక్రెయిన్ రష్యన్ ట్యాంక్స్ని ఆ రకంగా ధ్వంసం చేసింది. అజర్బైజాన్ ఆర్మీనియా ఆ రకంగా ధ్వంసం చేసింది. ఇప్పుడు హమాస్ చేసినటువంటి దాడి కూడా ఫిజికల్ దాడి ద్వారా ఇజ్రాయెల్ ట్యాంక్స్ని కూడా ధ్వంసం చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దాని నుంచి పాఠం నేర్చుకుని డ్రోన్స్ ద్వారా, చిన్న చిన్న మిసైల్ సిస్టమ్స్ ద్వారా ప్రత్యర్థిని దెబ్బతీస్తోంది. మారుతున్న యుద్ధం యొక్క స్వరూపానికి ఇజ్రాయెల్ యొక్క స్ట్రాటజీ నిదర్శనము. రానున్న రోజుల్లో హిజ్బుల్లా వ్యవస్థ మొత్తము నేలమట్టం కావడం ఖాయము. ఇజ్రాయెల్ యొక్క యుద్ధతంత్రం తర్వాత సైన్యం కూడా ముందుకు వెళ్లే ముందు టార్గెట్స్ని సాఫ్టెన్ చేయటం అంటారు రక్షణ రంగ భాషలో. మొత్తము వాళ్ళని మెత్తబరి చేసేసి ఆ తర్వాత దాడి చేస్తారు. ఈ దాడికి ఇప్పుడు ఇజ్రాయెల్ సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో లెబనాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా నేలమట్టమైన కూడా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.